ఇప్పటి నుంచే ఎలాగైనా కష్టపడి చదివి నేను ఎలాగైనా కలెక్టర్ అవ్వాలని చాలా పెద్ద ఆశ అండి నాకు. చదివి ఇలానే 9వ తరగతి దాకా చదివాను. అప్పటి నుంచే హిస్టరీ బుక్స్ అని చదువుతూ మా నాన్న బైబిల్ చెప్పడానికి హిస్టరీ బుక్స్ తెచ్చిపెట్టుకునేవాడు. వాటిని కూడా కొంచెం చదువుతూ ఉండేవాడిని. 9, 10 ఆ టైం అయ్యేటప్పటికి తెల్లరిపాటికి తలనొప్పి వచ్చేసేదండి. తలనొప్పి వచ్చి బాగా స్ట్రెస్ అయిపోయేవాడిని. ఇటు నా స్కూల్కి చదువుతూ అటు అయ్యి చదువుతాం. ఇక ఆ రోజు మా నాన్న చెప్పిన మాట, నిన్ను చదివిపెత్తుంది ఏదో ఉద్యోగం చేస్తావని కాదు, ఏదో సంపాదించాలని కాదు, బైబిల్ బాగా చెప్పడం కోసం నిన్ను చదివిపిస్తున్నాను తప్ప నువ్వేదో సంపాదించి వెనకాలేదో పెట్టాలని కాదయ్యా అని చెప్పి ఆ రోజు మా నాన్న చెప్పడంతో అప్పటిదాకా ఉన్న ఆశలన్నీ పోయినాయండి నాకు. అయితే ఆ రోజు నుంచి నేను చదవటం మొదలుపెట్టిన గ్రంథం ఒకటి ఉంది. 10 రోజులు 10 గంటల దాకా చదివితేనే తలనొప్పి వచ్చి తలపోటు వచ్చేది. తల నిండా కూడాను సుత్తిపెత్తి కొడితే ఎలా ఉంటుంది అలా ఉంటుందండి. ఇప్పుడు ఆ రోజు నుంచి చదవటం మొదలుపెట్టిన ఈ బైబిల్ రోజుకి సుమారు సాయంత్రం పూట 2 కానీ 1 గంట కానీ అప్పటిదాకా చదువుతూ, కానీ తెల్లారేపాటికి ఫ్రెష్గా ఉంటుందండి మైండ్. ఎంతసేపు చదివినా కానీ ఏమీ అనిపించదు, కానీ ఎన్నిసార్లు చదివినా కానీ అది కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది. ఇలా ప్రతిరోజు కూడాను తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు పిల్లలకి ప్రతి విషయంలో కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, పడుకున్నప్పుడు, నడుస్తున్నప్పుడు ప్రతిసారి కూడాను ఎందుకు ఈ తలపోటు అనకుండా అసలు పిల్లాడు చిర్రెత్తిపోయే వరకు చెప్పాలంటే తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు ఉన్నారా? లేరండి. అలా చెబితే పిల్లలు ఎలా ఉంటారంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం ప్రతిరోజు గడుపుతూ, ప్రతినిత్యం కుటుంబాన్ని గడుపుతూ, ప్రతినిత్యం తల్లిదండ్రులు సంతోషపెట్టే వాళ్ళగా ఉంటారు.